అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, మనోహర్ రెడ్డి కానీ వీళ్ళు ఏమన్నా ఆ టైంలో ఆస్తి అమ్మి బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్లు ఏమన్నా గుర్తు తెలియని వ్యక్తులకి చేసి త్రూ వాళ్ళ ద్వారా వీళ్ళకి డబ్బులు వచ్చి ఉంటే వీళ్ళది, లేదా వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎవరి అనేటటువంటిది ఇన్వెస్టిగేట్ చెయ్యొచ్చు ఏమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ కోణంలో కూపీలాగి కొత్త వివరాలు సార్. ఒకటి ఇందులో అంటే ఈ 2 ఏళ్లలో సునీత గారు కూడా కలిసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు 1 2 సార్లు దీని గురించి. తర్వాత రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం పోలీస్ ఆఫీసర్స్ తో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అదే సమీక్ష పెట్టుకున్నప్పుడు, ప్రెస్ మీట్ కాదు పెట్టినప్పుడు బాబు గారు అన్నారట, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు సరిగ్గా ఏం చేయలేకపోయారు, అక్కడ ఆధారాలు చెరిపేస్తుంటే మీరు పట్టించుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో చదివాను నేను, లోపల ఏం జరిగిందో మనకు తెలియదు అన్నారట. అన్న తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు ఇది ఈడీ సోదాలు జరగడం అంటే కేసు స్పీడప్ అవడానికి ప్రభుత్వం అన్న వెనక నుంచి చేస్తుంది. అంటే ప్రాక్టికల్ గా వీళ్ళ వైపు నుంచి కొత్తగా చేసేది ఏం లేదు. కోర్టులోకి ఛార్జ్ షీట్లు అయిపోయాక సునీత డ్రాగ్ చేసింది, స్పీడ్ అవ్వాలనుకోవాలి, డ్రాగ్ చెయ్యాలనుకుంటుంది కానీ స్పీడ్ అవ్వాలనుకోవట్లా. ఏదో ఒక కారణం చూపెట్టి ఎందుకు సాగదీస్తుందో తెలియదు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా జగన్ పేరు, భారతి పేరు పెట్టించాలన్నటువంటి ఎజెండాతో పనిచేస్తుంది తప్ప కేసులో కోర్టులో నువ్వు ఆర్గ్యుమెంట్స్ వినిపించి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపిస్తారు, ఆ తర్వాత శిక్షలు పడేలాగా చేయగలిగితే అవినాష్ రెడ్డికి అయిపోతుంది. జగన్ భారతీయులది అందులో లేదన్నటువంటి విషయం తేల్చేసేది. దాంతో పాటు ఈమె ఏదో టైమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఆ టైమింగ్ నువ్వు గ్రీనిచ్ టైమింగ్ లెక్కను చూసుకున్నప్పుడు అది ఇండియన్ టైమింగ్ లో అయితే ఉదయం 7:30